ఏ బంధమైనా అమ్మా నాన్న బ్రతికి ఉన్నంతసేపే. అర్థమైందా విషయం? అది బాగా గుర్తుపెట్టుకో. ఏ బంధమైనా అమ్మా నాన్న బ్రతికి ఉన్నంతసేపే. అమ్మా నాన్న ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారనుకో, అన్న, తమ్ముడా, అక్క, చెల్లెలా, ఎవరికెవరు, ఏ బంధమైనా కానీ ఎక్కడైనా అరాకొర అమ్మా నాన్న లేకపోయినా కూడా రక్త సంబంధానికి విలువిచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. కానీ అరాకొరాగా ఉన్నారు. చాలామంది అమ్మా నాన్న బ్రతికుండగానే బంధాలు తెంపుకుంటున్న వాళ్ళు, అమ్మా నాన్న చనిపోయిన తర్వాత ఆ బంధాలని తెగతింపులు చేసేసుకునేటటువంటి వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఇది లోకం పోకడ. బాగా గుర్తుపెట్టుకో. నీ కోసం, నీ బ్రతుకు కోసం, నీ మీద ఆధారపడినటువంటి భార్య బిడ్డల కోసం నువ్వు నీ కళ్ళు తెరుచుకుని జీవితాన్ని చక్కదిద్దుకో. ఇంకా నా వాళ్ళు, నా అన్న, నా అక్క, నా తమ్ముడు, నా చెల్లెలు అంటూ పుర్రాకులు పడకు. నీకు విలువ లేనప్పుడు, నిన్ను గుర్తించలేనప్పుడు, నీ అవసరం వాళ్ళకి లేనప్పుడు, నీతో బంధాలు అక్కర్లేదని వాళ్ళు తెగతింపులు చేసుకునేటప్పుడు, నీతో ముక్కసరిగా వాళ్ళు ప్రవర్తించేటప్పుడు ఇంకా ఆ బంధాలు పుచ్చుకుని వేలాడితే అది నీ వెర్రితనమే అవుతుంది. అవును, లోకం పోకడంతా ఇలాగే నడుస్తోందన్నమాట. ఇప్పటికైనా బాగా గ్రహించుకో. ఎక్కడైనా ఏ బంధమైనా సరే నీకు విలువిస్తేనే ఆ బంధాన్ని పెంచుకో. నీకు విలువ లేని చోట అక్కడి నుంచి తప్పించుకో. ఇది నీకు మంచిది, నీ మనసుకు మంచిది, నీ మీద ఆధారపడినటువంటి వాళ్ళు కూడా చాలా మంచిది. ఇది గుర్తుపెట్టుకో.